ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నిన్ను ఎవరు ముట్టుకోమన్నారు ఇవన్నీ? ఇందాక కీర్తి వీటిని ముట్టుకున్నందుకు నిషి ఎందుకు అంతలా అర్చి గోల చేసింది? అసలు వీటిలో ఏముందో చూద్దాం. ఇందులో కుంకుమే ఉంది. నిషి ఏమైనా కలిపిందా? లోపల ఏమైనా ఉందా? నా రూమ్లో ఏం చేస్తున్నావే? అది నిషి. ఎంత ధైర్యం ఉంటే అందరూ కిందుంటే నా రూమ్కే దొంగలు వచ్చి చెక్ చేస్తున్నావా? నిన్ను ఆపడానికి ఏమైనా చేస్తానని చెప్పాను కదా నిషి. హేయ్, నువ్వు ఏం చేసినా నేననుకున్నది చేసే తీరుతానని నేను చెప్పాను కదా. నిషి, నువ్వు ఆవేశపరురాలివే కాని తప్పుడు మనిషివి కాదు. యువరాజ్లా నువ్వు తప్పు చేయకు. నీకేమైనా అయితే మేము తట్టుకోలేము. ఈ నాటకాలకి నాన్న బామ్మ ఆ వజ్రపాటి కౌశికి పడతారేమో, నేను కాదు. నా దారికి అడ్డు రాకు, లేదంటే మా నాన్న కూతురు పని కూడా కనికరించను. ఏమైంది ఆత్రి? నిషి ఎందుకంత కోపంగా వెళ్తుంది? మారి మనిషిగా బతకమని చెప్పినందుకు నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనని చెప్తుంది. నా రక్తం పంచుకుని పుట్టిన నా చెల్లెలు. కానీ ఆ కుంకుమ బర్నీల దగ్గరికి మాత్రం నిషి ఎవరిని పోనివ్వట్లేదు కేదార్. నాకు అందులోనే ఏదో దాచిందేమో అనిపిస్తుంది. అవునా? మరి ఇప్పుడే వెళ్ళి నిష్కని ఆపుదాం పదా. మనం నేరుగా వెళ్ళి ఆపి అందులో ఏమీ లేకపోతే మావి గారి కోసం చేస్తున్న ఈ పూజ ఆగిపోతుంది కేదార్. పూజ అయ్యాక రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు మనం ప్లాన్ చేద్దాం. సరే దాత్రే పద. అమ్మా, కుంకుమ భరణులు రిటర్న్ గిఫ్ట్స్ కోసం పంతులు గారు. అయితే వాటిని అమ్మవారి ముందు తెరిచి ఉంచండి అమ్మా. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. తెరిచిపెట్టమ్మా. తెరిచిపెట్టాలా? ఎందుకు పంతులు గారు? సౌభాగ్యం కోసమే కదమ్మా కుంకుమ ఇస్తున్నారు. దానికోసమే కదా ఈ వ్రతం కూడా చేస్తున్నాం. తెరిచి అమ్మవారి ముందుంచి ఈ కుంకుమ కూడా కొంచెం కలిపిస్తే అందరికీ మంచిదమ్మా. సరే పంతులు గారు. ఆ కుంకుమ బర్నీలలో ఏం దాచాం నిషి? అంతలా ఎందుకు కంగారు పడుతున్నావు? ఈసారి ఏ తప్పు చేయబోతున్నావు?
ఓం సంరాజంచ విరాజంచ భిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసగుం సృజామసి సంతత శ్రీరస్సు సర్వమంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అమ్మా, వ్రతం ఇంతటితో పూర్తయింది. మీరిరువురు అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఆయనతో బొట్టు పెట్టించుకుని ముత్తైదువుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. అట్నే అయ్యోరు. అమ్మి జగదాత్రే, ఈ కుంకుమ భరణిని పట్టుకో అమ్మి, నేను వాళ్ళకిస్తాను. సరే అత్తయ్య గారు. ఏయ్ ఆగవే, నేను పట్టుకుంటాను. నువ్వు ఆ తాంబూల పళ్ళెం పట్టుకోరాదమ్మి. పట్టుకో. ఇదిగో వెళ్ళు. వదినా లేవండి. ఇట్లా రా అమ్మి. ఇటివ్వమ్మి. మన ఇంట్లో మన కళ్ళ ముందే ఏదో పెద్ద డీల్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇటీ అమ్మి. తీసుకోండి. ఆ